మూవీ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, ఓవరాల్గా మూవీ బాగుంది అనమాట. సో ఇందాక మూవీ చూసి ఎస్కలేటర్ దిగేటప్పుడు కొంచెం అట్లా మొబైల్ అంతా చూస్తూ ఉంటే కొంతమంది ఏదో వాంటెడ్గా నెగిటివ్ చేయాలని చేస్తూ ఉన్నారు. అంటే నేను కూడా ఒప్పుకుంటాను, భారతీయుడు 2 మూవీ అయితే నాకు అస్సలు నచ్చలేదు. నాకే మీ అందరికీ చెప్తున్నాను నేను. సో శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ అన్నారు, నేను కూడా అలాగే అనుకున్నాను. బట్ కానీ ఈ మూవీ చూసిన తర్వాత నిజంగా మూవీ బాగుంది. శంకర్ గారు ఈజ్ బ్యాక్ అని నాకు అనిపించింది అనమాట. సో మంచి మూవీ బ్రో. 2 hours 45 minutes మూవీలో ఏదో ఒక 15-20 minutes కాస్త స్లోగా ఉంటుంది, కానీ రిమైనింగ్ మూవీ అంతా నిజంగా మనకు బాగుంటుంది. సోషల్ ఇష్యూస్ అనమాట చాలా బాగా కవర్ చేస్తారు మనకు. ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్తో లైక్ హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎలా ప్రవర్తించాలి, ఎలా వాళ్ళని మనం వచ్చేసి ఇంకా చేయాలి అనేదంతా కూడా చాలా బాగా చూపించినారు. అండ్ రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే ఎరగదీస్తారనమాట. అంటే రామ్ చరణ్ గారు జూనియర్ రామ్ చరణ్ అంటే అబ్బాయి క్యారెక్టర్ చేసిన లైక్ ఎలక్షన్ కమిషనర్గా కావచ్చు, లేకపోతే ఐఏఎస్గా కావచ్చు, ఐపీఎస్గా కావచ్చు, ఆయన వచ్చేసి చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. అండ్ ఇదంతా ఒక ఎత్తు అనమాట. అండ్ ఫాదర్ రామ్ చరణ్గా చేసిన క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్ అయితే